యేసుక్రీస్తు జీవితంలో నా కోసము అనే మాట లేదు. హల్లెలూయా. కాబట్టి సిలువ దేన్ని నీకు మొట్టమొదటిగా గుర్తు చేయాలా? నా కోసము. హల్లెలూయా. బరబాసు విడుదల పొందుకున్నాడు. నువ్వు ఒక బరబాస్తు, నేను ఒక బరబాస్తు. నువ్వు ఒక దొంగ, నేను ఒక దొంగ. తొట్టి మానవులందరూ కూడా పాపం చేసిన వారే. నేను నా నిమిత్తము ఇది జరిగింది. హల్లెలూయా. ఆయన్ని చూడడం కాదు, నిన్ను చూడాలి. నువ్వే అక్కడ ఏరబడాల్సిన వ్యక్తి, నేను అక్కడ ఉండాల్సిన వ్యక్తి. సిలువ వెయ్యబడాల్సిన వ్యక్తి ఎవరు? నేను, నువ్వు. ఈ లోకం సిలువ నాకేం గుర్తు చేయాలి? నన్ను గుర్తు చేయాలి. నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను. హల్లెలూయా. పాపానికి నేను సిలువ వేయబడి ఉన్నాను, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను, అబద్ధానికి నేను సిలువ వేయబడి ఉన్నాను. అర్థమేంటి? చచ్చిపోయినవాడు అబద్ధం మాట్లాడతాడా? మాట్లాడు. చచ్చిపోయినవాడు పాపం చేస్తాడా? చేయడు. నీతికి నువ్వు బ్రతికినట్టు వాడుగా ఉండు, అబద్ధానికి నువ్వు చచ్చిపోయిన వాడుగా ఉండు.